హాయ్ గాయ్స్, మనం ఈరోజు హెల్తీగా డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకుందాం. ప్రాపర్గా స్టెప్ బై స్టెప్ ఈ వీడియో చూడండి, ఫుల్ వీడియో చూడండి. ఫస్ట్ వచ్చేసి గోంద్, ఇది మార్కెట్లో దొరుకుతుంది. దీని గురించి చాలా మంది తెలిసే ఉంటుంది. దీన్ని పాప్కార్న్ లాగా వేపుకోండి. బాగా డ్రై అయ్యే కొద్దీ అది పాప్కార్న్ లాగా వస్తుంది. దాని తర్వాత మనం బాదంని స్లైసెస్ కింద కట్ చేసుకుని దాన్ని మంచిగా రోస్ట్ చేసుకోండి. తర్వాత పిస్తా కూడా మీరు 2 పీసెస్ కింద కట్ చేసుకోవచ్చు, లేదా దాన్ని సేమ్ స్లైసెస్ కింద కట్ చేసుకోవచ్చు. దాని కూడా రోస్ట్ అయ్యాక అప్పుడు జీడిపప్పు ఏంటంటే మనకి మార్కెట్లో డైరెక్ట్ జీడిపప్పు పీస్ కింద కాకుండా మనకి పీసెస్ కింద దొరుకుతుంది. అది కూడా మనం యూజ్ చేయొచ్చు. అదైతే మీకు ఇంకా పని తప్పుతుంది. తర్వాత వాటర్ మిలన్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, ఇవి చాలా హెల్దీ. సో ఈ 3 సేమ్ క్వాంటిటీ కింద తీసుకుని వీటిని కూడా నీట్గా రోస్ట్ చేసుకోండి. టైం పడుతుంది వీటికి, కానీ ఓపిక్గా నీట్గా రోస్ట్ చేసుకోండి. దాని తర్వాత కిస్మిస్ ఎవరికైనా నచ్చకపోతే కూడా స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు డేట్స్లో మీరు ప్రాపర్గా చూడండి. ఇలాంటి డేట్సే తెచ్చుకోండి. ఇవి బ్లాక్ కలర్లో ఉంటాయి. ఇవైతే చాలా టేస్ట్ బాగుంటాయి. మనకి ఈ రెసిపీకి కరెక్ట్గా సెట్ అవుతుంది. వీటిని పేస్ట్ అయ్యేంత వరకు మీరు వేయించండి. తర్వాత గోందుని పౌడర్ చేసుకోండి. మీరు వేయించుకున్న గోందుని పౌడర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి జాగరీ పౌడర్ వేసుకుని దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకుని దాన్ని పానకం కింద చేసుకోండి. అప్పుడు ఇందులో ఆ పానకంలో ఈ గోంద పౌడర్ని ప్రాపర్గా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి. ఆ లిక్విడ్, ఈ పౌడర్ రెండు ప్రాపర్గా మిక్స్ అవ్వాలి. దీని తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఖర్జూరంని ప్రాపర్గా దీనిలో మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా వేయించుకున్న అన్ని డ్రై ఫ్రూట్స్ని, సీడ్స్ని ఒకదాని మీద ఒకటి వేసుకోండి. అంజీర్ అనేది మీ ఇష్టం, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. దాని తర్వాత రోస్ట్ చేసుకున్న నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు, గసగసాలు అవి కూడా లాస్ట్లో వేసుకుని అప్పుడు దీన్ని ప్రాపర్గా ఫుల్గా మిక్స్ చేసుకోండి. ప్రాపర్గా మిక్స్ చేసుకోవడం అయిపోయాక మీరు లడ్డు చేసుకోవడమే. సో లడ్డు చేసుకునేటప్పుడు మీరు చేతికి నెయ్యి పెట్టుకుని లడ్డు చేసుకుంటే అప్పుడు లడ్డు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఈ వీడియో కింద అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ వీడియోకి వసంత చాలా వాయిస్ ఓవర్ చాలా ట్రై చేసింది. తనతో కాకపోవడం వల్ల నాతో చేయించింది. సో లైక్.